నమస్కారం నా ప్రియమైన కుంభరాశి వారందరికీ స్వాగతం. మీ అందరికీ మన ఆధ్యాత్మిక కుటుంబం ఆస్ట్రాలజీ టాపిక్లోకి. కుంభరాశి వారికి ఈ మే 15, 16, 17, 18 తేదీలు సాధారణ రోజులు కావు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతోంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన శుభవార్త, మీరు కోల్పోయిన ఆనందం, మీరు ఆశించిన విజయం ఈ 4 రోజుల్లో మీ జీవిత ద్వారం తట్టబోతోంది. కాని ఈ వీడియోను స్క్రిప్ట్ చెయ్యకుండా చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ మహారహస్యం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక చిన్న పరిహారం శనిదేవుని కటాక్షాన్ని మీపై కురిపించగలదు. కాబట్టి వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు మరియు కుంభరాశి ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయండి మరియు కామెంట్లో భక్తితో ఓం శనిదేవాయ నమః అని టైప్ చేయండి. మీ భక్తి మీ జీవితంలో అద్భుత మార్పులకు కారణం కావచ్చు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణ్ రాజు, 8056397284. కుంభరాశివారికి బయటకు కనిపించే జీవితం ఒకలా ఉంటుంది, కానీ వారి మనసులో జరిగే ఆలోచనలు మరోలా ఉంటాయి. ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచించే మనుషులు. ఎవరి ముందు తమ బాధను బయటపెట్టరు. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఉండటానికి ప్రయత్నిస్తారు. చాలామంది కుంభరాశివారు చిన్నప్పటినుంచే జీవితంలో బాధలు చూసి ఉంటారు. అందుకే వీళ్లు చాలా త్వరగా ఎవ్వరినీ నమ్మరు. కాని ఒకసారి ఎవ్వరైనా మనస్సారా నమ్మితే వారికోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధపడతారు. ఈ రాశివారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. నలుగురిలో ఉన్నా కూడా మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కుంభరాశివారికి దేవుడిపై విశ్వాసం చాలా బలంగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం దేవుడిని ఎక్కువగా నమ్ముతారు. ఎవరికైనా సహాయం చెయ్యాలనిపిస్తే వెంటనే ముందుకు వస్తారు. కాని తమ కష్టం మాత్రం ఎవ్వరికీ చెప్పరు. వీళ్లకొక ప్రత్యేకమైన లక్షణముంటుంది. ఎదుటి మనిషి నిజమా అబద్ధమా అనేది చాలా త్వరగా గుర్తిస్తారు. అందుకే చాలాసార్లు మోసపోయే పరిస్థితులు ముందే అర్థం చేసుకుంటారు. కాని కొన్ని సందర్భాల్లో మనస్సు మంచిదై నమ్మి మోసపోతారు. ఈ రాశివారికి కోపం చాలా ప్రమాదకరం. సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు, కాని ఒకసారి కోపం వస్తే ఎవ్వరి మాటా వినరు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తరువాత బాధపెడతాయి. చాలామంది కుంభరాశివారు నేను చేసిన మంచికి ఫలితం ఎందుకు రావడం లేదు అని లోపల బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు ఎవ్వరికీ హాని చెయ్యరు. అయినా కూడా జీవితంలో అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. దీనికి కారణం శని ప్రభావం. శని వీళ్ల జీవితాన్ని నెమ్మదిగా పైకి తీసుకెళతాడు. ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట విషయంలో నియంత్రణ అవసరం. మీ మనసులో ఎంత బాధ ఉన్నా ఎదుటివారిపై కోపంగా మాట్లాడకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడిన ఒక్క మాట మీ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీతో జరిగే సంభాషణ మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కొంతమందికి ఇది ప్రేమగా మారవచ్చు, కొంతమందికి ఇది అదృష్టంగా మారవచ్చు, ఇంకొంతమందికి ఇది ఉద్యోగం లేదా డబ్బు రూపంలో లాభమివ్వవచ్చు. కుంభరాశివారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ కోసం, ఆదరణ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటే వాళ్లను జీవితాంతం గౌరవిస్తారు. ఈ 4 రోజుల్లో మీకు అలాంటి వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రుడు మరియు చంద్రుడు కలిసిన ప్రభావం వల్ల ఒక స్త్రీ మీ జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది. కుంభరాశివారికి ఈ మే 15 నుండి 18 వరకు చాలా ఆధ్యాత్మిక శక్తులు పనిచేస్తున్నాయి. ఈ సమయంలో మీరు వెళ్లే ప్రదేశాలు కూడా మీ జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. కొంతమంది కుంభరాశివారు గత కొన్ని నెలలుగా మానసికంగా చాలా అలసిపోయి ఉన్నారు. ఇంట్లో ఉన్నా ప్రశాంతత లేదు. బయటకు వెళ్లినా మనసుకు శాంతి లేదు.
ఎందుకంటే శని ప్రభావం వల్ల మీ ఆలోచనలు చాలా భారంగా మారాయి. కాని ఇప్పుడు దేవుడు మీకొక కొత్త మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో కొన్ని పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా కుంభరాశివారు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం శివాలయం. శివుడి అనుగ్రహం మీ రాశిపై చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్లి నీటితో అభిషేకం చేయడం వల్ల మానసిక భయం తగ్గుతుంది. చాలామంది కుంభరాశివారు రాత్రిళ్లు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని. లోపల బాధపడుతూ ఉంటారు. అలాంటివారు శివుడి దగ్గర కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఓం నమఃశివాయ అని జపిస్తే ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇంకో ముఖ్యమైన ప్రదేశం శని దేవాలయం. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని. శని అనుగ్రహం ఉంటే ఆలస్యంగా అయినా విజయం తప్పకుండా వస్తుంది. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె తీసుకుని శనిదేవాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది కుంభరాశివారు గతంలో చేసిన తప్పుల వల్ల బాధపడుతూ ఉండవచ్చు. అలాంటి వారికి ఈ పరిహారం మానసిక ఉపశమనమిస్తుంది. ముఖ్యంగా శనిదేవుడి దగ్గర నిజాయితీగా ప్రార్థిస్తే మీ జీవితంలో అడ్డంకులు మెల్లగా తొలగడం ప్రారంభమవుతుంది. దుర్గాదేవి ఆలయానికి వెళ్లడం కూడా ఈ సమయంలో చాలా మంచిది. ఎందుకంటే ఒక స్త్రీ ద్వారా మీ అదృష్టం మారబోతోందని గ్రహస్థితి చెబుతోంది. అందువల్ల అమ్మవారి అనుగ్రహం మీకు అవసరం. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేయిస్తే కుటుంబ సమస్యలు తగ్గే అవకాశముంది. కొంతమందికి ఇంట్లో ఉన్న కలహాలు తగ్గవచ్చు. ఇంకొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో నది దగ్గర లేదా ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లడం కూడా చాలా మంచిది. కుంభరాశివారు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా అలసిపోతారు. అందుకే ప్రకృతి దగ్గర కొద్దిసేపు గడిపితే మనసుకు శాంతి లభిస్తుంది. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒంటరిగా దేవాలయ యాత్రకు వెళ్లాలని కూడా అనిపించుకోవచ్చు. అది మీకు చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్రయాణం మీ ఆలోచనలను మార్చే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ 4 రోజుల్లో మీరు వెళ్లే కొన్ని ప్రదేశాల్లో దేవుడు మీకు సంకేతాలు చూపించవచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా పాత పరిచయం కలవచ్చు. ఇంకొంతమందికి ఒక స్త్రీ ద్వారా శుభవార్త రావచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా డబ్బు గురించి ఉపయోగపడే సమాచారం దొరకవచ్చు. అందుకే ఈ సమయంలో ఇంట్లోనే కూర్చొని బాధపడకండి. దేవుడిని నమ్మి బయటకు వెళ్ళండి. కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజుల్లో చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళకండి. మీ మనసుకు నెగటివ్గా అనిపించే ప్రదేశాలు దూరంగా పెట్టండి. ముఖ్యంగా గొడవలు జరిగే ప్రదేశాలు, మద్యం తాగే ప్రదేశాలు లేదా మనసుకు శాంతి ఇవ్వని వాతావరణం దూరంగా ఉంచండి. ఎందుకంటే ప్రస్తుతం చంద్రుడు మరియు శని ప్రభావం వల్ల మీరు త్వరగా మానసికంగా ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ సమయంలో దేవుడికి ఎంత దగ్గరవుతారో అంత త్వరగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే అదృష్టం ఇప్పుడు మీ జీవిత ద్వారం తట్టబోతోంది. అందుకే పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లి దేవుడిని ప్రార్థించండి. మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పండి. మీరు ఊహించని మార్పు చాలా త్వరలో ప్రారంభమవుతుంది. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. మార్పు వచ్చినప్పుడు పరీక్షలు కూడా వస్తాయి. కొంతమంది కుంభరాశివారు ఇప్పటివరకు చాలా బాధలు అనుభవించారు. నమ్మినవారు మోసం చేశారు. ప్రేమించినవారు దూరమయ్యారు. సహాయం చేసినవారే వెనకాల మాట్లాడారు. అందుకే ఇప్పుడు మీ మనసులో ఎవ్వరినీ పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. కాని దేవుడు మీ జీవితాన్ని మళ్లీ సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఆమె వల్ల అదృష్టం రావచ్చు. కాని అదే సమయంలో జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే ప్రతి నవ్వే నిజమైన ప్రేమ కాదు. ప్రతి మంచిమాట వెనకాల మంచితనం ఉండకపోవచ్చు. అందుకే ఎవ్వరినీ వెంటనే పూర్తిగా నమ్మకండి. ముందుగా వాళ్ల మనసు అర్థం చేసుకోండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎవరి మాట నమ్మి అప్పులు ఇవ్వకండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. ఈ 4 రోజుల్లో మీ కోపం కూడా మీకు శత్రువుగా మారే అవకాశముంది. మీరు నిజం మాట్లాడినా ఎదుటివారు అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే వాదనలు దూరంగా పెట్టండి.
ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. తల్లి, భార్య లేదా అక్క చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మహిళల ద్వారా వచ్చే సూచనలు మీ జీవితానికి ఉపయోగపడే అవకాశముంది. ఇప్పుడు కుంభరాశివారికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు చాలా అవసరం. మొదటగా ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఓం శనిదేవాయ నమః అని 27 సార్లు జపించండి. ఇది మీ మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది. శనిదోషం వల్ల వచ్చిన అడ్డంకులు కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభమవుతుంది. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిది. అలాగే నల్ల కుక్కకు లేదా కాకులకు ఆహారం పెట్టడం వల్ల కూడా శని అనుగ్రహం పెరుగుతుంది. సోమవారం రోజు శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చెయ్యండి. ఓం నమఃశివాయ అని జపించండి. ఇలా చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొంతమంది కుంభరాశివారు ప్రస్తుతం భయంతో, ఒత్తిడితో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా ఉపశమనమిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండకండి. మీను నిజంగా ప్రేమించే వ్యక్తులతో మాట్లాడండి. మీ మనసులో ఉన్న బాధను బయటపెట్టండి. ఎందుకంటే మీరు మౌనంగా ఉండడం వల్ల బాధ మరింత పెరుగుతుంది. దేవుడు మీకిప్పుడు కొత్త ఆశ ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో శాంతి, ప్రేమ లేదా ఆర్థిక లాభం రావచ్చు. చాలామంది కుంభరాశివారు ఇప్పటివరకు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం మెల్లగా దగ్గరవుతోంది. కాని దేవుడు మీ ఓపికను పరీక్షిస్తున్నాడు. అందుకే తొందరపడకండి. మీ కష్టం వృధా కాదు. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలన్నీ మీను బలంగా మార్చడానికి మాత్రమే వచ్చాయి. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. కలల్లో కనిపించే విషయాలు, అకస్మాత్తుగా జరిగే పరిచయాలు, ఒక స్త్రీ ద్వారా వచ్చే మాటలు, ఇవన్నీ మీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన సూచనలు కావచ్చు. దేవుడిపై విశ్వాసముంచండి. శనిదేవుని అనుగ్రహం మీపై ఉంటే ఎంత ఆలస్యం జరిగినా చివరికి విజయం మీదే అవుతుంది. కుంభరాశివారికి మీ 17 ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు. గత 2-3 రోజులుగా మీ మనసులో ఉన్న భయం, ఆందోళన ఈరోజు కొంచెం తగ్గడం ప్రారంభమవుతుంది. ఉదయం లేచిన తర్వాతే మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ పని అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్న విషయం ఇప్పుడు కదలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబ సమస్యలు లేదా ప్రేమ విషయంలో ఒక మంచి మార్పు కనిపించే అవకాశముంది. ఈరోజు సూర్యుడి ప్రభావం మీపై బలంగా ఉంటుంది. అందువల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడిన మాటను ఇతరులు గౌరవంగా వినే పరిస్థితి వస్తుంది. గతంలో మిన్ను పట్టించుకోని వారు ఇప్పుడు మీతో మాట్లాడాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. కొంతమంది కుంభరాశివారికి ఈరోజు ఒక పెద్ద వ్యక్తి ద్వారా సహాయమందే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పనులు, కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్నాలు వంటి విషయాల్లో మెల్లగా మంచి ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పు కనిపిస్తోంది. ఆమె మీకు ధైర్యం చెప్పవచ్చు. మీరు పడిపోయిన సమయంలో మళ్లీ నిలబడే బలం ఇవ్వవచ్చు. కొంతమందికి ఆమె భార్య కావచ్చు. ఇంకొంతమందికి తల్లి లేదా అక్క రూపంలో ఉండవచ్చు. మరికొంతమందికి కొత్త పరిచయం రూపంలో రావచ్చు. ఈరోజు ఆమె చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లోనే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సూచనలు ఉండే అవకాశముంది. చాలామంది కుంభరాశివారు ఇప్పటివరకు చేసిన మంచికి ఫలితం రాక బాధపడుతున్నారు. కాని ఈ ఆదివారం రోజు దేవుడు మీకు ఒక చిన్న సంకేతం చూపించబోతున్నాడు. మీరు ఎదురుచూసిన ఒక సమాచారం రావచ్చు. కొంతమందికి ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఇంకొంతమందికి కొత్త పని అవకాశం రావచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి ఈరోజు మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను కూడా జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన బలంగా వస్తుంది. ఇదే ఆలోచన మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు అవుతుంది. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ ఆనందాన్ని అందరితో పంచుకోకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా మీ చుట్టూ ఉండే అవకాశముంది. ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. దూరమైన వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. కొంతమందికి పెళ్లి విషయాల్లో చర్చలు ప్రారంభమవ్వవచ్చు. కుటుంబంలో ఉన్న విభేదాలు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. మీరు కోపం తగ్గించి ప్రేమగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.
ఆరోగ్య విషయాల్లో ఈరోజు కొంత ఉపశమనముంటుంది. గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే బయట ఆహారం తగ్గించడం మంచిది. సాయంత్రం కొద్దిసేపు సూర్యాస్తమయం సమయంలో ప్రశాంతంగా నడిస్తే మనసుకు చాలా శాంతి లభిస్తుంది. ఈరోజు సూర్యనారాయణుడికి జలాభిషేకం చేస్తే అదృష్టం పెరుగుతుంది. ఓం ఘృణీ సూర్యాయ నమః అని జపించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. కొంతమంది కుంభరాశివారు ఈరోజు దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కాని ఆ కన్నీళ్లు మీ జీవితంలో కొత్త మార్పుకు ప్రారంభం కావచ్చు. ఈ ఆదివారం రోజు చివరికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న బాధలు తగ్గి ఇప్పుడు మెల్లగా మంచి రోజులు దగ్గరవుతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ అదృష్టం తిరిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆమె వల్ల మీ జీవితంలో ఆనందం, ధైర్యం లేదా ఆర్థిక లాభం రావచ్చు. కుంభరాశివారికి మే 18 సోమవారం చాలా భావోద్వేగాలతో నిండిన రోజు. ఈరోజు చంద్రుని ప్రభావం మీ మనసుపై ఎక్కువగా పనిచేస్తుంది. అందువల్ల చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. ఉదయం నుంచే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసు బాధపడవచ్చు. గతంలో మీకు జరిగిన అన్యాయం, మిమ్మల్ని వదిలి వెళ్లిన వ్యక్తులు లేదా మీకు దూరమైన ప్రేమ గుర్తొచ్చే అవకాశముంది. కాని ఇదే సమయంలో దేవుడు మీ మనసుకు ఒక శాంతిని కూడా ఇవ్వబోతున్నాడు. చాలామంది కుంభరాశివారు బయటకు బలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం ప్రేమ కోసం, ఆదరణ కోసం చాలా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సోమవారం రోజు మీ జీవితంలో అలాంటి ఒక భావోద్వేగ మార్పు కనిపిస్తోంది. కొంతమందికి చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. ఆ మాట మీ మనసులో ఆశను మళ్లీ పెంచవచ్చు. ఈరోజు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ కొంచెం తగ్గుతుంది. తల్లి ఆరోగ్యం గురించి బాధపడుతున్న వారికి ఉపశమనం కనిపించవచ్చు. కొంతమందికి ఇంట్లో శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యులు మీ మాటను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు కూడా ఈరోజు కోపం తగ్గించి ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడిన ప్రేమభరితమైన మాట ఒక సంబంధాన్ని కాపాడే అవకాశముంది. డబ్బు విషయాల్లో ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఎవరి మాట నమ్మి అప్పు ఇవ్వకండి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా పత్రాలపై సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. అయితే కొంతమందికి ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. మెల్లగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ మనసులో పెద్ద మార్పు రావచ్చు. ఆమె మీకు ఓదార్పు ఇవ్వవచ్చు. మీరు మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో మీకు తోడుగా నిలబడవచ్చు. కొంతమందికి ఆమె భార్య కావచ్చు. ఇంకొంతమందికి తల్లి లేదా స్నేహితురాలు కావచ్చు. మరికొంతమందికి కొత్త పరిచయం రూపంలో రావచ్చు. ఈరోజు ఆమె చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లోనే మీ భవిష్యత్తుకు ఉపయోగపడే సూచనలు ఉండే అవకాశముంది. ఆధ్యాత్మికంగా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. శివుని అనుగ్రహం కుంభరాశివారిపై బలంగా కనిపిస్తోంది. ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్లి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఓం నమఃశివాయ అని జపించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొంతమంది కుంభరాశివారు ఈరోజు దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కాని ఆ కన్నీళ్లు మీ జీవితంలో కొత్త మార్పుకు ప్రారంభం కావచ్చు. ఆరోగ్య విషయాల్లో ఈరోజు నీరు ఎక్కువగా తాగడం మంచిది. నిద్ర సరిగ్గా తీసుకోండి. ఎక్కువగా ఒంటరిగా కూర్చొని బాధపడకండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడండి. ప్రకృతి దగ్గర కొద్దిసేపు గడిపితే మంచిది. ఈ సోమవారం రోజు చివరికి మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఒంటరి అనుకున్నా దేవుడు మీతోనే ఉన్నాడు. మీ జీవితంలోకి వచ్చే ఒక స్త్రీ ఇప్పుడు మీ అదృష్టాన్ని మెల్లగా మార్చబోతోంది. ఆమె వల్ల మీ జీవితంలో మళ్లీ ఆశ, ఆనందం, ప్రేమ మరియు శాంతి రావడం ప్రారంభమవుతుంది. కుంభరాశివారికి మే 15 శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఉదయం లేచిన దగ్గరనుంచే మీ మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతాయి. కొంతమంది కుంభరాశివారు ఈరోజు ఒక మంచి వార్త వింటారు.
ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కలిగించే సమాచారం రావచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు ఒక మంచి సూచన కనిపించే అవకాశముంది. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీపై బలంగా పనిచేస్తుంది. అందువల్ల మహిళల ద్వారా లాభం కనిపిస్తోంది. ఒక స్త్రీ మీకు సహాయం చేయవచ్చు, లేదా మీ గురించి మంచి మాట చెప్పి ఒక అవకాశం తీసుకురావచ్చు. కొంతమందికి ఆ స్త్రీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, ఇంకొంతమందికి ఆఫీస్లో పనిచేసే మహిళ కావచ్చు, మరికొందరికి చాలా రోజుల తర్వాత మాట్లాడే పాత పరిచయం కావచ్చు. ఈరోజు మీరు వినే ఒక్క మాట మీ జీవిత దిశనే మార్చే అవకాశముంది. చాలామంది కుంభరాశివారు గతంలో ఎదుర్కొన్న అవమానాలను ఇప్పటికీ మరిచిపోలేక బాధపడుతున్నారు. నేను మంచిగా ఉంటే ఎందుకు నాకే ఇన్ని కష్టాలొస్తున్నాయి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ శుక్రవారం రోజు మీకు దేవుడు ఒక చిన్న సంకేతం చూపించే అవకాశముంది. మీరు చేస్తున్న కష్టం వృధా కాలేదని అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, ఆగిపోయిన బాకీ తిరిగి రావచ్చు. ఇంకొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత జాగ్రత్త అవసరం. మీ దగ్గర ఉన్న అందరూ మీ మంచిని కోరుకోవడం లేదు. కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశముంది. అందుకే మీ రహస్యాలు అందరికీ చెప్పకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టకండి. మీరు నమ్మిన వ్యక్తి వల్లే చిన్న ఇబ్బంది రావచ్చు. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశముంది. కొంతమందికి పాత ప్రేమ గుర్తుకొచ్చి మనసు బాధపడవచ్చు. కానీ ఈరోజు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. సాయంత్రం కొద్దిసేపు దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆలయం లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా కనిపిస్తోంది. ఆమె మాటను నిర్లక్ష్యం చెయ్యకండి. ఆమె చెప్పే ఒక చిన్న సలహా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ లేదా సందేశాలను జాగ్రత్తగా గమనించండి. మీ అదృష్టం మెల్లగా మారడం ప్రారంభమవుతోంది. కుంభరాశివారికి మే 16 శనివారం రోజు చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీ రాశి అధిపతి అయిన శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. శనిదేవుడు ఎవరికీ అన్యాయం చెయ్యడు, కాని ప్రతి మనిషికి తన కర్మ ఫలితాన్ని తప్పకుండా చూపిస్తాడు. అందుకే ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టంగా అర్థమయ్యే అవకాశముంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమేమిటో ఈరోజు మీకు అర్థమవుతుంది. కొంతమంది కుంభరాశివారు మానసికంగా చాలా అలసిపోయున్నారు. ఎవరూ తోడుగా లేననే భావనతో బాధపడుతున్నారు. కానీ శనిదేవుడు మీకు ఒక నిజాన్ని చూపించబోతున్నాడు. మీ జీవితంలో ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం లేచిన తర్వాతే కొంతమందికి మనసులో భయం లేదా ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు. పాత సమస్యలు గుర్తొచ్చి బాధపడవచ్చు. ముఖ్యంగా డబ్బు సమస్యలు, కుటుంబ బాధ్యతలు, అప్పులు వంటి విషయాలు మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. శని పరీక్షలు పెడతాడు, కానీ చివరికి మంచి ఫలితం కూడా ఇస్తాడు. కాబట్టి ఈరోజు ధైర్యం కోల్పోకండి. కొంతమంది కుంభరాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల ఉపశమనం కనిపిస్తోంది. ఆమె మీకు ధైర్యం చెప్పవచ్చు, లేదా మీ సమస్యకు ఒక మార్గం చూపించవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక మహిళ సహాయం వల్ల మళ్లీ ప్రారంభం కావచ్చు. కొంతమందికి ఆఫీస్లో ఉన్న మహిళా అధికారి వల్ల లాభం రావచ్చు. ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్న పెద్దమ్మ, తల్లి లేక అక్క ద్వారా శుభవార్త వినిపించవచ్చు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోపం ఎక్కువగా వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా పెద్ద గొడవగా మారే అవకాశముంది. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడం మంచిది. మీరు ఎంత నిజం మాట్లాడినా ఎదుటివారు అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే ఈరోజు వాదనలు దూరంగా పెట్టండి.
శని ప్రభావం వల్ల కొంతమందికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలనిపించవచ్చు. కానీ సాయంత్రం కొద్దిసేపు బయటకు వెళ్లి దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా శని దేవాలయం లేదా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కూడా శని దోషం తగ్గుతుంది. డబ్బు విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వకండి, కొత్తగా పెద్ద ఖర్చులు చేయకండి. ముఖ్యంగా ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే ఈరోజు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంచెం గందరగోళం కనిపిస్తోంది. మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగవచ్చు. కానీ ఈరోజు తీసుకునే నిర్ణయాలు శాశ్వతంగా ప్రభావం చూపే అవకాశముంది. అందుకే తొందరగా దూరం కావాలని నిర్ణయం తీసుకోకండి. ఈ శనివారం రోజు చివరికి మీకు ఒక ముఖ్యమైన నిజం అర్థమవుతుంది. దేవుడు మీ జీవితాన్ని నెమ్మదిగా మారుస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పు ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. ఆమె వల్ల మీకు ఆర్థికంగా, మానసికంగా లేదా కుటుంబపరంగా ఒక కొత్త ఆశ కనిపించబోతోంది.